తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరు. మరలా చదువుతున్నాను. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ శిక్ష అనుభవించడానికి దాదాపు 1000 సంవత్సరాల క్రితం దావీదు మహారాజు చేత వ్రాయించబడిన కీర్తన. యేసు ప్రభు శిలువలో ఎలాంటి శిక్షను పొందుతాడో, ఆ సమయంలో చుట్టూనున్న వారందరూ కూడా యేసుని గురించి ఏమి మాట్లాడబోతున్నారో, ఏచబోతున్నావో అన్న సంగతిని గురించి ముందుగానే దేవుడు దావీదు ద్వారా అయితే కనుక కీర్తన రాయించాడు. ఇది కేవలం యేసు ప్రభులో నెరవేరటం కాదండి. యేసు ప్రభులో అయితే కనుక ఉన్నది ఉన్నట్టుగా 100% నెరవేరింది. మన బ్రతుకులో కూడా అది దావీదు స్వయంగా తాను రాసుకున్న దావీదుకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఎవరైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారో వారందరూ కూడా జీవితంలో ఇలాంటి మాటనే తమ చుట్టూ ఉన్న వారిని బట్టి అయితే కనుక ఎదుర్కొంటారు. ఓ సందర్భంలో అమ్మ నాన్న ఈ మాటే నీతో అంటారు. దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు, చూస్తానులే. నీకు ఇప్పుడైతే కనుక కష్టం కలిగింది, ఆపద వచ్చింది కదా, నువ్వైతే కనుక తీరని రోగంతో బాధపడుతున్నావు కదా, పెద్ద ప్రమాదంలో ఉన్నావు కదా, శోకము కీడైతే కనుక ఈరోజు నీకు సంభవించింది కదా, దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, దేవుడు చూస్తాలే, ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు ఎందుకు. భర్త భార్య కూడా అంటారండి ఓ సమయంలో, నేను దేవుని నమ్ముకున్నానని ఎవరన్నా ఒకవేళ దేవుని ఎందుకు భయభక్తులతో ఉంటే ఆయన మీదనే నేను ఆనుకుని ముఖ్యమని ఎవరైతే అనుకున్నారో వారిని చూసైతే కనుక వారికున్న ఈర్ష, వారికున్న అసూయ, వారికున్న కోపం, ఒకళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు కదా, మమ్మల్ని అయితే కనుక లెక్క చేయకుండా తిరిగాడు కదా, ఇప్పుడు ఈ సమయంలో తన కష్టం వచ్చింది, ఇప్పుడు మమ్మల్ని అడిగితే ప్రయోజనం ఏంటి, నువ్వు నమ్ముకున్నావు కదా, దేవుని అడుగు. మరి ప్రతిదానికి దేవుడు అన్నావు కదా, మమ్మల్ని పట్టించుకోకుండా చూసావు కదా అని. ఆ రోజు రాజులు అదే మాట అన్నారు, మంత్రులు అదే మాట అన్నారు, గవర్నర్లు అదే అన్నారు, లేకపోతే మత పెద్దలు కూడా ఆ రోజు అలాగే అన్నారు. పరిసయ్యుల గురించి వచ్చినా, శాస్త్రుల గురించి వచ్చినా, చివరికి కుటుంబీకుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా యేసు ప్రభువుని ఇలాగే అన్నారు. ఆడ మాట ఏంటంటే కనుక వాళ్ళు చెప్తున్న మాట, ఆయన ఏమన్నాడట, దేవుని మీద నీ భారము మోపము కదా. మనకి సామెత గ్రంథంలో సొలొమోను చెప్తాడు, నువ్వు యెహోవా మీద నీ భారం మోపును, ఆయనైతే కనుక నీ సమస్యలు అయితే కనుక తీరుస్తాడు కదా అని. ఈరోజు మనుషులను నమ్ముకున్నట్టు కంటే దేవుని ఆశ్రయించటం మేలన్న సంగతిని ప్రభువు యేసుక్రీస్తు వారైతే కనుక అందరికీ తెలియపరిచారు కనుక మీరు మనుషులు కాకుండా దేవుని నమ్ముకోండి. మనుషులు నమ్మదగిన వారు కాదు, వారు ఎవరైనా కావచ్చు. ఒక సమయానికి వచ్చినప్పుడు ఈ రోజైతే కనుక వారు ప్రేమాప్యతలతో మీ దగ్గర ఉంటే ఉండొచ్చేమో, మీ వల్ల వాళ్ళకున్న అవసరతను బట్టి అయితే కనుక మీ చుట్టూ వారు తిరగొచ్చేమో, కానీ మీ వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదనుకున్నప్పుడు వారు మీ చావును కోరుకుంటారే తప్ప మిమ్మల్ని గురించి అయితే కనుక వాళ్ళు శ్రద్ధ తీసుకోరన్న సంగతి తెలియపరచడం కోసమే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. లోకంలో మనుషులు తమ చుట్టూ ఏదైతే కనపడుతుందో, ఈ రోజు దేని వల్ల అయితే కనుక సుఖపడి సంతోషపడుతున్నారో, ఎవరిని బట్టి అయితే కనుక ఆనందపడుతున్నారో, ఇదే శాశ్వతము, ఇదే సత్యం అనుకుంటున్నారు. వీటిని నమ్ముకొని దీన్ని ఆశ్రయించినందుకు గాను దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఈరోజు లోకం యొక్క మాయ ఎంతవరకు ఉన్నదనుకుంటే, ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్న వాటిని చూసే ఇదే వాస్తవం అనుకుని చెప్పి సత్యవంతుడైన దేవుణ్ణి, ఈరోజు సృష్టికర్త అయిన దేవుణ్ణి అందరూ మర్చిపోతున్నారు. అప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనం నమ్ముకోవలసింది ఈ లోకాన్ని కాదు. ఇక్కడేదో నీ బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, నేను కన్నవారో నీ రక్త సంబంధికులు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు, నీ అధికారులో లేకపోతే నీ నాయకులు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు, లేకపోతే నువ్వు సంపాదించుకున్న వెండి బంగారు నగలు ఉన్నాయనో, నువ్వు సంపాదించుకున్న ఎకరాల పొలాలు ఉన్నాయనో, లేకపోతే కూడబెట్టుకున్న ధనం ఉందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కట్టుకున్న ఇంటి దగ్గరికి వచ్చినా, లోకపరంగా నువ్వు సాధించి సంపాదించిన నీ ఉద్యోగ వ్యాపారాల దగ్గరికి వచ్చినా, ఇవేవి కూడా స్థిరము కాదు. ఈ రోజు నీకైతే కనుక అందనంత ఎత్తులో అయితే కనుక ఆహా అనుకునేటట్టుగా నువ్వు ఉంటున్నావేమో, కానీ ఏదో ఒక రోజు అంతెత్తు నుంచి కూడా నీకు కింద పడిపోయే రోజు ఒకటి వస్తుంది. ఇది నిజము కాదు. ఈ రోజు లోకమంతా కూడా నటన, యాక్టింగ్, అది సెట్టింగ్ తీసేసే రోజు ఒకటి వస్తుంది. ఓ డ్రామా వేసినప్పుడు అయితే కనుక ఆ రోజు డ్రామా ప్రదర్శించడం కోసం అయితే కనుక మొత్తం అంతా కూడా చక్కగా ఏర్పాట్లు చేస్తారు. చూసే వాళ్ళకైతే కనుక ఆహా ఎంత బాగుంది కదా, నిజమే కదా అన్న భ్రమను కలిగిస్తారు. అందులో ఉన్న నటులు కానీ, వాయిద్యకారులు కానీ, లేకపోతే కనుక అక్కడ సెట్టింగ్స్ మార్చేవాళ్ళు కానీ, మొహం మీద లైట్లు ప్రొజెక్ట్ చేసేవారు కానీ, రకరకాల సెట్టింగ్స్ ఉంటాయండి అక్కడ. అది నిజమే కదా అన్న భ్రమను అయితే కనుక వాళ్ళు కలిగిస్తారు, నిజమే అనుకుంటాం.
కానీ రాత్రికి మనం చూసి వెళ్ళిపోయిన తర్వాత ఉదయానికి అంతా మొత్తం పీకేస్తారు. ఈరోజు పెళ్లిలో శుభకార్యాలు జరిగినప్పుడు కూడా చూడండి, ఆ పెళ్లికి ముందు వారం రోజుల ముందు కూడా మొత్తం అంతా కూడా సెట్టింగ్ మొదలు పెడతారండి. పెద్ద పెద్ద పెళ్లిళ్ళు అయితే కనుక ఒక నెల రోజుల ముందే దాని సెట్టింగ్స్ పెద్ద పెద్ద గ్రౌండ్లో దాదాపు 1,00,000 మందికి భోజనాలు పెట్టిన సందర్భాలు కూడా చూశానండి. వాళ్ళందరూ కూడా ఇక్కడ పెడుతున్నప్పుడు దానికోసం అయితే కనుక అధివారాతులు కష్టపడి ఆ పెళ్లి రోజు వచ్చేంత వరకు పెద్ద హడావుడి చేస్తారు. అదంతా చూసినప్పుడు అయితే కనుక ఏదో రాజ్మహల్లోకి వెళ్ళినట్టుగా అంత అది గుడ్డలతో కట్టిన సెట్టింగే లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం ఏదో భవంతుల్లో ఉన్నట్టు ఫీలింగ్ కలిగిస్తారు. నిజంగానే ఎంత గొప్పగా ఉంది కదండి. ఒక మామూలు గ్రౌండ్ అయితే కనుక అప్పటి వరకు ఉన్న పొలాన్ని చదును చేసి వాళ్ళు ఏర్పాటు చేసిన సెట్టింగ్, ఆ పెళ్లి తంతు అయిపోయిన తర్వాత అక్కడ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి పొద్దున వెళ్ళాం అనుకోండి, మొత్తం కంపుకుంటుందండి. ఆ పడేసిన ఆకులతోనూ లేదా కంపు చేసేసిన ఆ వాటర్ బాటిల్లో ప్యాకెట్లతో అక్కడ చిరాచిరాగా ఉంటుంది. తెల్లారి పొద్దున కలిసి వీళ్ళు ఇప్పటం మొదలు పెడతారు. ఆ రాత్రి మనం చూసిన సెట్టింగ్కి 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ అక్కడ స్థలంలో ఏముందనుకుంటే కనుక ఏముండదు. ఈ రోజంతా కూడా కంప్లీట్ సెట్టింగ్ కదా. పెళ్లిళ్ళు కూడా సెట్టింగ్లే. ఏదైనా శుభకార్యాలు అనుకున్నా లేదా మరొకటి అనుకున్నా ప్రతిదీ కూడా పెట్టుకోవడం, పీక్కోవడం, యూజ్ అండ్ త్రో తప్ప మరొకటి లేదు. ఈ లోకం దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వేది ఇది శాశ్వతం అనుకున్నామేమో కానీ దేవుడు కూడా నీ కొరకు ఏర్పాటు చేసిన సెట్టింగ్. ఏదో ఒక రోజు ఈ భూమండలం అంతా కూడా లైవ్ అయిపోద్ది, కరిగిపోద్ది, అసలు మిగలటానికి కూడా ఛాన్సే లేదు. ఇందులో ఉన్న ప్రతి కృత్యము కూడా కాలిపోతాయని చెప్పే దేవుడైతే కనుక సెలవిస్తున్నాడు. ఈ రోజు నిన్ను ఈ లోకంలో అయితే కనుక కొద్ది కాలం ఉంచడానికి, పెంచడానికి, నీకు నేర్పవలసిన దేవుని జ్ఞానం ఏంటో తెలియపరచడానికి, నిన్ను పరీక్షించి రేపటి దినాన్న పరలోకానికి తీసుకెళ్ళడం కోసం ఈ లోకానికి దేవుడు పంపించాడు. అందుకని నీకు టెంపరీగా ఒక తల్లి తండ్రి, నీకు అన్నదమ్ములు, నీకు కుటుంబం, నీకు రక్త సంబంధం, నీకు ప్రాంతం, నీకు దేశం, మాట్లాడటానికి ఒక భాష, నువ్వు చేసుకోవడానికి ఒక వృత్తి, ఇవన్నీ కూడా టెంపరీ. ఒక మనిషి జీవితం మహా ఉంటే కనుక 60-70 సంవత్సరాలు నువ్వే అనుకున్నావు, కానీ నీది కూడా కాకుండా నువ్వే వెళ్ళిపోతావు. నువ్వే కాదు, రేపటి దినాన్ని ఈ ప్రపంచమే కనపడకుండా పోతుంది కదా అని యేసు ప్రభు వారు తెలియజేశారు. అందుకని డిపెండబుల్ కాదు, ఇది నమ్మశక్యమైనది మాత్రం కాదు, నమ్మదగినది అంతకంటే కాదు. కాబట్టి లోకాన్ని కాకుండా దేవుణ్ణి నమ్ముకోమని చెప్పి యేసు ప్రభు వారి ఈ లోకానికి అంతటికి ప్రకటించారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, కొద్దిపాటి ఆత్మీయ జ్ఞానం కలిగిన వారు అందరూ కూడా ఈ మాటనే లోకానికి చెప్తారు. ఇది లోకమంతా మాయ, దీన్ని నమ్మకండి, ఏదో ఒక రోజు ఈ లోకమంతా వెళ్ళిపోద్ది, నిన్ను విడిచిపెడుతుంది, లేదా నువ్వు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి లోకాన్ని నమ్మకుండా దేవుణ్ణి నమ్మండి, ఇది కదా చెప్పేది. ఇది యేసు ప్రభు అయితే కనుక ప్రపంచానికి దాదాపు 2000 సంవత్సరాల నుంచి అయితే కనుక బహుబలంగా అందరికీ చెప్తున్నారు. నమ్మిన వారైతే కనుక అందులో ఉన్న భావాన్ని బట్టి నిజమే కదా, ఇదంతా తాత్కాలికమైన సంగతి, మన కళ్ళ ముందు కనపడుతున్న రుజువును బట్టి మనకు అర్థమవుతుంది కదా. మన కన్నీ పెంచిన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు ఏం ఆశించారు, ఏం సాధించారు, చివరికి ఏదో ఒక రోజు వాళ్ళైతే తాతల దగ్గరికి వచ్చినా మనకంటే గొప్పవారు, మనకంటే మన ముందు పుట్టిన వాళ్ళు ఎంతో మంది గనులు ఉన్నారు. అయినప్పటికీ ఏం చేశారు, వారి జీవితకాలం ముగిసిపోయిన తర్వాత అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారే తప్ప ఎవరూ కూడా ఈ లోకాన్ని అంటిపెట్టుకుని ఎవరు ఉండలేకపోయారు కదా. వారి సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులైన కోట్ల కొద్ది ధనాన్ని పోగేసుకున్న ధనవంతుల దగ్గరికి వచ్చిన వారి అందగాళ్ళ లేదా బలవంతుల మీరు ఎవరైనా అనుకోండి, ఎంత విద్యను వాళ్ళు సముపార్జించిన జ్ఞానవంతుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారి టైం అయిపోయిన తర్వాత, దేవుడు వారికి నియమించిన ఆయుష్కాలం పూర్తయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన వాళ్ళు. అలాగే ఆ పద్ధతిలోనే నువ్వు కూడా వెళ్ళిపోతావు. నీ వరుస వచ్చినప్పుడు, నీ క్రమం వచ్చినప్పుడు ఆ సమయానికి నువ్వు కూడా వెళ్ళిపోతావు. నువ్వు ఏది పట్టుకున్నా, ఏది సాధించినా, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నప్పుడు కూడా దేన్ని పట్టుకెళ్ళటం లేదు. నీ పని నువ్వు చేసి చూసుకొని ఏదో డ్రామాలో నటించిన యాక్టర్ లేక మేకప్ తీసేసి నువ్వు ఎక్కించి వెళ్ళిపోవటమే తప్ప ఏమీ ఉండదు కదా. ఈ పౌరుషంలో నువ్వు మహారాజుగా ఉండొచ్చు డ్రామాలో, ఆ పౌరుషంలో దరిద్రుగా కూడా ఉండొచ్చు, కానీ అది నిజం కాదు. అందరూ సమానమే. తర్వాత డ్రామా అయిపోయిన తర్వాత అక్కడ రాజులు లేరు, మంత్రులు లేరు, బంటులు అంతకంటే ఉండరు. లోకాన్ని విడిచినప్పుడు కూడా ఆ పరలోకం దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఇక్కడికి ఉన్న హోదాలేవి అక్కడ కనపడవండి, అందరూ సమానమే. ఆ దేవుని ముందు దగ్గరికి వచ్చినప్పుడు అందరూ సమానమే. కాబట్టి లోకంలో ఈ రోజున్న స్థితిగతులను బట్టి మనుషులనో లేకపోతే మరొక ధనానో దేన్నో నమ్మకుండా దేవుని యందు లక్ష్యం ఉంచండి, ఆ దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పి యేసు ప్రభువారు ఈ లోకానికి సువార్త ప్రకటించారు. ఈ మాట ఎప్పుడైతే కనుక ప్రకటించారో అందరూ కూడా అనుకుని కొంతమంది, ఎందుకంటే ధనాపేక్ష గల పరిసయ్యులు, ఆయన అయితే కనుక చెప్పిన మాటలు చూసి వాళ్ళు ఏం చేశారట, అపాసం చేశారట. లోకసువార్త 16 అధ్యాయం చదువుతున్నప్పుడు మీరు దేవుని సిరిని రెండింటినీ సేవింపనేరారు అన్నాడు. మీరు ఉంటే కనుక మీ దృష్టి దేవుని మీదనే పెట్టండి, లేదా ధనం మీదనే పెట్టండి. మీరు ధనంతో పోడ్చుకుంటూ, అంటే ధనాన్ని సమకూర్చుకోవాలని మీరు పడరాని ప్రయాసాలు పడుతూ పైగా దాన్ని దేవునికి ఆపాదించకండి. ఈరోజు నేను ధనం సంపాదించాలనుకుంటే కనుక దేవుని వేడుకుంటే నాకు ధనం వస్తుంది, నా వృత్తిలో నా వ్యాపారంలో నాకు లాభం వస్తుంది అనుకుంటే కనుక వాడంత మూర్ఖుడు ఇంకా ప్రపంచంలో ఉండడే. ఈరోజు 100% మంది అయితే కనుక భక్తిని ప్రదర్శించే వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తున్నారు. నీకు దేవుడా ధనమా?
నువ్వు దేన్ని ప్రేమిస్తావంటే కనుక ఆ రోజు ధనాపేక్ష గల పరిసయ్యులు, అంటే దేవుడు అంటే మాకు గొప్ప నమ్మకం ఉందని చెప్పే పరిసయ్యులు ఆ రోజు ధనం కోసమైతే కనుక ప్రాకులాడే మనస్తత్వం కలిగిన వారు. వారైతే కనుక యేసు ప్రభుని చూసి పట్టరాని కోపంతో పళ్ళు కొరికేస్తారట. అంటే మేము దేవుని దగ్గరికి వస్తే ధనాన్ని వదిలిపెట్టుకోవాలని. వదిలిపెట్టుకోవడం కాదు, ఆఖరి పైసా ఖర్చు పెట్టేలా. నీ దగ్గర ధనం ఉన్నంతసేపు నీ నమ్మకం దేవుని మీదకి వెళ్ళదు. అంతే కదా, ఒంట్లో బాగలేదు, ఆపద వచ్చింది, అనారోగ్యం వచ్చింది అనుకోండి, నీ చేతిలో డబ్బులుంటే కనుక మొట్టమొదటి గుర్తొచ్చింది అని తెలుసా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడా, డాక్టర్ ఎక్కడా అని. అంతే కదా, మన నమ్మకం అదే కదా. నీకు ఆకలి వేసినా, ప్రమాదం జరిగినా, లోకపరంగా ఏదైనా సమస్య వస్తే నీకే కనుక ధనం ఉంటే, నీకే కనుక ఒక ఉద్యోగం ఉంటే, నీకే కనుక ఒక వ్యాపారం, నీకే కనుక ఒక పదవి ఉంటే దృష్టి దేవుని మీదకి వెళ్ళదండి. ప్రస్తుతం నీకేదైతే కనుక రిసోర్సెస్ ఉన్నావో, ఏ వనరులో బట్టి నువ్వైతే కనుక ఆనందపడుతున్నావో వాటి మీదకి వెళుతుంది. నీ పరివారాన్ని పిలుస్తావు, నీ చుట్టాలని పిలుస్తావు, నీ బంధువునో, భర్తనో, భార్యనో, తల్లినో, తండ్రినో, వారి పక్కన ఉన్నారు కనుక మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళుతుంది. ముందు వాళ్ళ సహాయాన్ని కోరతావు. కానీ నాకు ఎవరు లేరు, నేను ఒంటరివాడిని అన్నారు అనుకోండి, నన్ను చూసే వాళ్ళు ఎవరూ లేరు, నేను చనిపోయినాక నన్ను పట్టించుకున్న ఎవరు లేరు అనుకుంటే నీకు కలిగిన ప్రతి అవస్థలో కూడా మొట్టమొదటి ఆలోచన లేకపోతే మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్తుందో తెలుసా? దేవునికి వెళుతుంది. నీకు దేవుని మీద ఒకరి కనుక పరిపూర్ణ నమ్మకమైనది ఉన్నదనుకుంటే లోకాన్ని విడిచిపెట్టడమే. ఇది యేసుప్రభువు చెప్పిన మాట. నువ్వు లోకాన్ని నమ్ముకుందాం నువ్వు అనుకునే వీళ్ళందరూ ఉన్నారు కదా అని, కానీ ఆపద వచ్చినప్పుడు వీళ్ళెవ్వరూ నీకు సహాయము చేయరు, చెయ్యలేరు, వారి వలన కాదు. మరణం నుంచి తప్పించటం ఎవరి వలన అవుతుంది? లోకంలో మనుషులు ఒకవేళ కనుక వారికి కలిగిన సంపత్తిని బట్టి నీకు భోజనం పెడతారేమో, వైద్యం చేయించవచ్చు, నీకు కలిగిన ఆపదలైతే నీకైతే కనుక కొద్దిపాటి శాత తీర్చి నేను ఓదార్చొచ్చు. కానీ ప్రాణం పోయిట వాళ్ళ వల్ల అవుతుందా? డాక్టర్ గారే అంటారు చివరికి, చేతులు అంతా కూడా ఇక పైవాడే దయ కదా అని. ఆ పైవాడే అన్నిటికీ కర్త. అన్ని అయిపోయిన తర్వాత, అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత పైవాడి దగ్గరికి వెళ్ళటం కాదండి. ఏమీ చేయకమునిపై ప్రతి క్షణము కూడా నీకైతే కనుక ఆ సృష్టికర్త స్మరణకు వచ్చే పరిస్థితి ఉందా? ఇది చేయమని యేసుప్రభువు అయితే కనుక అందరికీ నేర్పారు. అన్నట్టుగానే అందరూ విన్నారు, నమ్మిన వారైతే కనుక ఆయన వెంబడించారు. ఎవరైతే కనుక యేసుప్రభు మాటనైతే కనుక అంగీకరించడానికి ఇష్టపడలేదు, లోకపరంగా తమకున్న ధనాన్ని వదిలిపెట్టుకోవడం కొంతమందికి ఇష్టం లేదు, తమకున్న పదవులను వదిలిపెట్టుకోవడం మరికొంతమందికి ఇష్టం లేదు, కుటుంబాన్ని వదిలిపెట్టుకోవడం మరికొంతమందికి ఇష్టం లేదు, లోకపరంగా ఉన్న సాంగత్యం, సుఖమో భోగం అనుకున్నప్పుడు వదిలిపెట్టుకోవడం ఇష్టం లేదు. యేసుప్రభు చెప్పిన మాట మాత్రం విన్నారు, చక్కగా విన్నారు, వాళ్ళకి అర్థం కూడా అయింది. కానీ వీటిని వదిలిపెట్టుకోవడం, వారి బలహీనతలు వదిలిపెట్టుకోవడం ఇష్టం లేక, యేసుప్రభుని తప్పు పట్టలేక ఏం చేయాలా అని చూశారట. సమయం అయితే ఇక్కడికి వచ్చింది, వాళ్ళ మనసులో ఉన్న అక్కసంతా తీర్చుకునే సమయం వచ్చింది. ఏమి అనుకుంటే, ప్రస్తుతం యేసుప్రభు అయితే కనుక ఘోరాతి ఘోరంగా శిలువలో వేలాడుతున్నారు. ఆయన తరపున మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. కనీసం దాహం వేస్తే కనుక నీటిలో నీళ్లు పోసేవారు కూడా ఎవరు లేరు. ఆయన దాహమని అరిచినప్పుడు కూడా ఆయనకైతే కనుక మంచిలు ఇచ్చేవాడు కూడా లేరు. అయ్యో మా ప్రభువుని ఇంత కొడుతున్నారని అడగటానికి ఒక్కరు కూడా దగ్గరికి రాలా. యేసుప్రభు శిలువ శిక్షకు మునుపు వేల కొలది జనం ఆయన చుట్టూ ఉన్నారు. 12 మంది శిష్యులు ఆయనకున్నారు, నమ్మిన బంటుల్లాగా. ఆయనైతే కనుక వెంబడించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అయినప్పటికీ కూడా ఆపద కలిగినప్పుడు ఎవ్వరూ లేకుండా అందరూ వెళ్ళిపోయారు. ఇది యేసుప్రభు ముందే చెప్పాడు. నిజంగానే సమయం వచ్చినప్పుడు ఎవరు ఉండరు. లోకంలో మనుషులైతే కనుక పెడితే పెళ్లి, లేకపోతే చావు. అది నీ తల్లి అయినా తండ్రి అయినా అలాగే మాట్లాడతారు. నీ అన్నైనా తమ్ముడైనా, లేదా నీ అక్క చెల్లి గురించి ఆలోచించినా, నీ బంధువుల గురించి ఆలోచించినా, నువ్వైతే గుండెకి హత్తుకుని నీ స్నేహితుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే నువ్వు గొప్పడివి. వాళ్ళకి అననుకూలంగా ఉన్నప్పుడు నీ నేలకేసి వాళ్ళే కొట్టేస్తారు తెలుసా. పైగా శ్రమను కూడా వాళ్ళే నీకు కలిగించే పరిస్థితి వస్తుంది కనుక కేర్ఫుల్ అన్నాడు యేసుప్రభువారు. అన్నట్టుగానే యేసుప్రభువారి జీవితంలో అదే జరిగింది. ఆయన శిలువలో ఒంటరిగా వేలాడుతున్నారు, ఎవరు సహాయం చేసేవాళ్ళు, ఒంటరి పోరాటం, ఒక విధంగా మరణంతో పోరాటం. అయినా ఆ సమయంలో కింద కూర్చున్న వాళ్ళైతే కనుక అప్పటి వరకు వారి మనసులో దాచుకున్న ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషాన్ని అయితే కనుక ఇప్పుడు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏమని? పక్కన వాళ్ళు ఒకరొకరు మాట్లాడుకున్నారట. యేసుప్రభు అల్లంత దూరాన్ని ఉన్నాడు, ఆయనకి వినపడితే వినకుండా ఉండవు, కానీ పక్కన వాళ్ళు అన్నారట. ఏమనుకున్నారు వాళ్ళు? ఈరోజు మన పాఠ్యభాగం అయితే కనుక అదే, దేవుని మీద నీ భారం మోపము అన్నాడుగా. నేను దేవుని నమ్ముకున్నాను, మీరెవరో లేకపోయినా పర్లేదని చెప్పాడుగా. తల్లిదండ్రిని అక్కర్లేదన్నాడు, అన్నదమ్ములను అక్కర్లేదన్నాడు, స్నేహితులు బంధువులను అక్కర్లేదన్నాడు, అధికారులు నాయకులను అక్కర్లేదన్నాడు, ధనం అక్కర్లేదన్నాడు, లోకంలో అయితే కనుక పదవి అక్కర్లేదన్నాడు. ఇవేమి నాకు వద్దు, నేను దేవుని నమ్ముకుంటే సరిపోద్దని చెప్పావు కదా. మమ్మల్ని కూడా అలాగే నమ్ముకోమని నువ్వు కూడా అయితే కనుక మమ్మల్ని అయితే ఫోర్స్ చేసావు కదా. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, నీకు ఆపద వచ్చింది, ఎవరు విడిపిస్తారు? నువ్వు నమ్ముకున్న దేవుడు వచ్చి నిన్ను విడిపిస్తాడా? నువ్వు నమ్ముకున్న దేవుడు వచ్చేది నిన్ను విడిపిస్తాడా? యెహోవా మీద నీ భారము మోపము, ఆయన విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా. ఎందుకట? నువ్వు దేవునికి చాలా ఇష్టమైన వాడు, నువ్వు దేవుని బిడ్డవు కదా. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఎల్లప్పుడూ కూడా దైవనామ స్మరణ చేసావు కదా. దేవుడు తప్ప మరి ఏది కాదనుకుని అందరికీ చెప్పావు కదా.
మరి కష్టం కలిగింది, ఇప్పుడు నిన్నెవడు విడిపిస్తాడో? ఇప్పుడు నీకు ఆపద కలిగింది, నిన్నెవరు తప్పిస్తారో? మనుషులేండి. ఎంత క్రూరమైన స్వభావం కలిగిన వారనుకుంటే ఈ మనుషుల దగ్గరికి వస్తే వాళ్ళ మాట గనుక మనం గనుక మరొకదన అర్థం చెప్పామనుకోండి, వ్యతిరేకించామనుకోండి, లోకంలో ఉన్న క్రమం ఉంటుంది కదా, లోక మర్యాద అంటారు. ఆ లోక మర్యాదను కనుక మనం ఏమాత్రమైన కొద్దిపాటి డిఫర్ అయిన పరిస్థితులు వచ్చింది అనుకోండి, తప్పు అని మనం చెప్పినా, ఇది కాదు, ఈ పద్ధతి ఇది కాదని చెప్పినా, ఓ సమయం వచ్చినప్పుడు నేను ఇరికించిన వాళ్ళు నేనేమంటా తెలుసా? మరి నువ్వేదో కొత్తగా చెప్పావు కదా, నువ్వేదో అన్నావు కదా, మరి ఏమైంది? మా పద్ధతి నీకు నచ్చలేదు, పైగా మేం తప్పులో ఉన్నామని అన్నావు, ఇప్పుడు నీకు ఆపద వచ్చింది, ఎవడు నిన్ను విడిపిస్తాడో? ఇప్పుడు మేమందరం చేతులు కట్టు కూర్చుంటాం, నువ్వు చెప్పిన మాటే కదా, ఎవరి వలన ప్రయోజనం లేదని చెప్పి. మా లెక్క లేదన్నావు కదా, మమ్మల్ని గురించి నువ్వు పట్టించుకోలేదు కదా, ఇప్పుడు నీకు సిరువులు అయితే కనుక బాధ కలుగుతుంది, ఒళ్ళంతా రక్తం కారుతుంది, తట్టుకోలేని వేదనతో ఉన్నావు, దాహం దాహం నరుస్తున్నావు. ఎవరి నోట్లో నీళ్లు పోస్తాడు? మనుషులు అవసరం లేదని చెప్పే కదా, దేవుడు ఉంటే చాలన్నావు కదా. ఇప్పుడు మనిషి అవసరం ఉందన్న సంగతి నీకు అర్థమైందా? వెకిలిగా, వేళాకోళంగా, అపహాస్యంగా మాట్లాడు. మత్తయి సువార్తలో ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. యేసుప్రభు వారు సిలువలో కష్టపడుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా యేసుప్రభుని గురించి బాధలో ఉన్నవాడి ఎడల జాలి చూపించకుండా తమ మాట కాదన్నాడు కదా, తమ్ముని వ్యతిరేకించాడనే ఉద్దేశంతో యేసుని గురించి వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఆ మాట చదువుతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం నుంచి చదువుతున్నానండి. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు, ఒకవేళ నువ్వైనా కానీ రేపటి దినాన ఏదైనా కష్టమో నష్టంలో ఉన్నప్పుడు, కీడు కలిగి శోధనలో ఉన్నప్పుడు, నీ ఉద్యోగమో వ్యాపారంలో నీకు ఏదైనా నష్టం కలిగి నువ్వైతే కనుక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు, ఒంట్లో రోగం పుట్టి ఆపదలో ఉన్నప్పుడు, ఉన్నాయి కదా, కుటుంబంలో కలత వచ్చినప్పుడు, లేకపోతే కనుక కాపురం లేదనుకుని ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు, తండ్రి కొడుకుల మధ్యనో అత్త కోడల మధ్యనో ఏదైనా తవ్వు వచ్చినప్పుడు బాధలు పడతామండి. లోకంలో మనుషులు నిజంగా వాళ్ళ మనసులో ఉన్న ఈర్ష్యని అప్పుడు బయట పెడతారు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, తిరిగి సమాధానం చెప్పడం నీకు చేత కానప్పుడు, అప్పుడు వారైతే కనుక నీ దగ్గరికి వచ్చి మాట్లాడటం ప్రారంభిస్తారు. నువ్వు కష్టంలో ఉన్నవాడిని జాలి పడేవారు లేరండి. అదే దేవునికి మనుషులకు ఉన్న గొప్పతనం అదేనండి. దేవుని గొప్పతనం ఎక్కడ బయటపడుతుంది అనుకున్నప్పుడు, మనుషులు అప్పటి వరకు తమ కడుపులో ఏదైతే దాచుకున్నారో పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడినా, నిన్ను ఏమీ చేయలేని పరిస్థితులు అయితే కనుక, నిన్ను గురించి అయితే కనుక పైకి పెదాల మీద నవ్వు పెట్టుకుని కడుపులో కలిగిన కుళ్ళు పెట్టుకున్నా, సమయం వచ్చినప్పుడైతే కనుక నువ్వు లేవలేవు, ఇక నువ్వు చెప్పిన ఎదురు సమాధానం చెప్పలేవు అనుకున్న టైంలో, అప్పుడు వాళ్ళ మనసులో ఉన్న కుళ్ళంతా కూడా బయటపెడతారు. యేసుప్రభు అయితే కనుక స్వస్థతలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, అందరినీ పోషిస్తూ, లేకపోతే కనుక అందరికీ దేవుని మాటలు చెప్తూ, వేల కొద్ది సమూహాన్ని కూడా పెట్టి తిరుగుతున్నంతసేపు ఒక్కరు కూడా యేసుప్రభు ముందు నిలబడి ఎదురు సమాధానం చెప్పిన వాళ్ళు లేడని. కానీ ఆయన ఆఖరి సమయం వచ్చినప్పుడు అందరినీ విడిచిపెట్టి తను ఒంటరిగా ఉండి, కావాలనే కదా దేవునికి చిత్త ప్రకారం అందరినీ దూరం చేసి తను ఒక్కడే శిలువ మీద వేలాడుతున్న సమయంలో, అప్పటి వరకు నోరు విప్పటానికి భయపడిన వాళ్ళు, యేసుప్రభుతో అయితే కనుక పోటీ పడటానికి కూడా ఏమాత్రం అర్హత లేని వాళ్ళు, ఆ అనర్హులు అనుకున్న వాళ్ళు ఇప్పుడు యేసుప్రభుని చూసి మాట్లాడుతున్నారటండి. ఆ 39 వచనం చదువుతున్నాను. ఆ మార్గంలో వెళ్ళుచున్న వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. ఇది దేవాలయమును పడగొడితే కనుక 3 రోజులు దాన్ని కట్టేస్తానని చెప్పావు కదా. 46 సంవత్సరాలు కట్టబడిన దేవాలయాన్ని 3 రోజులు కడతావా? పోలే, అంత పెద్ద పని నువ్వు చేయక్కర్లేదు. కానీ ఇప్పుడు సిలువ వేయబడి ఉన్నావు కనుక, వేయబడి ఉన్న సిలువలోంచి కిందకి దిగు. నువ్వు ప్రాణాపాయ పరిస్థితిలో మరణంతో ఉన్నావు కదా, మరణ భయం చేత బాధపడుతున్నావు కదా, ఆ మరణము నుంచి నువ్వైతే కనుక తప్పించుకో అని అన్నాడు. చూడండి, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. వాస్తవంగా వీళ్ళకి యేసుప్రభువారికి ఏ సంబంధం లేదండి. బాగా గుర్తుపెట్టుకోండి. మార్గమున వెలుచున్న వారు, వారికి వ్యాపార లావాదేవీలు కానీ, కుటుంబ కలతలు కానీ, లేదా లోకపరమైన మరొక విషయం కానీ ఏమీ లేదు. అయినప్పుడు కూడా దారిని పోయే కుక్కలు అంటారు చూసారా, వీళ్ళైతే కనుక యేసుప్రభు చెప్పిన మాట వాళ్ళకైతే కనుక ఆ నోట ఈ నోట విన్నారు. ఆయన చెప్పిన మాటలో భావం అర్థం కాక మేము చేసే పనిని తప్పు పట్టాడనే ఉద్దేశంతో, మేము ఈ రోజు బ్రతుకుతున్న బ్రతుకునైతే కనుక తప్పు అన్నాడు కదా, చూద్దాం అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా సమాధానం చెప్తాం కదా అనే ఉద్దేశంతో యేసుప్రభుని గురించి అయితే కనుక అప్పుడు అన్నారట, నువ్వు ఏదో చేస్తానని చెప్పావు కదా, నువ్వు దేవుని కుమారుడు అని అన్నావు కదా, ఇప్పుడు చెప్పు, నీకు నిజంగా కనుక అంత సామర్థ్యమే ఉన్నట్టయితే సిలువలోంచి కిందకి దిగని చెప్పి ఆయన గురించి అయితే కనుక దూషించడం ప్రారంభించారు. అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా యేసును అపహసించచ్చు. వీడు ఇతరులను రక్షించాను, తన్ను తానే రక్షించుకోలేదు. నీతులు అందరికీ చెప్తాడు, తను మాత్రం నీతిని పాటించడు. లోకంలో ఉంది కదా, నువ్వు అందరికీ రోగం తగ్గిస్తావు, కానీ నిన్ను మాత్రం తగ్గించుకోలేవా? వైద్యుడా నిన్ను నువ్వే స్వస్థపరుచుకో అన్నారట. అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు ఏమన్నారట, నువ్వు అందరికీ తగ్గిద్దులే, ముందు నీకు దగ్గు వస్తుంది కదా చూసుకో అన్న మాటలు అనమాట.
లోకంలో చాలా మంది సర్లే మాకు అందరికీ నీతులు చెప్తున్నా కానీ ముందు నీ సంగతి చూసుకోమ్మా, మా పిల్లలు ఎలా ఉంటే మేము చూసుకుంటాను కానీ ముందు నీ కొడుకు కూతురు సంగతి చూడమ్మా, మా భర్త భార్య మా కాపురం ఎలా ఉంటే నీకెంతలే కానీ ముందు నీ కాపురం సంగతి చూసుకోమ్మా. ఇది వెకిలిగా ఒక మంచి మాట చెప్తే అందులో ఉన్న మంచిని స్వీకరించడం కంటే కూడా వెంటనే కౌంటర్ వేయటం, అవతల వ్యక్తిని తప్పు పట్టడం, ఆ చెప్పిన వ్యక్తిని ఎవరైతే ఉన్నారో వారిని ముందైతే కనుక తప్పు పట్టేటట్టు ఉండటం. ఇలాంటి వ్యక్తులే ఈ రోజులో ఉన్నారు. ఎవరో కాదు, నీ భర్తే ఉన్నారు, నీ భార్య మాట్లాడుద్ది, సమయం వచ్చేప్పుడు నీకు అర్థం కావట్లేదు కానీ ఓ సమయం నిన్ను కట్టుకున్న వాళ్ళే, నీకు అన్నీ ఉన్నంతసేపు నేను ఎదిరించలేక వాళ్ళైతే కనుక మౌనంగా ఉన్నారు. ఒకవేళ కనుక నువ్వు కనుక దెబ్బతిని పడుకున్నావా, నువ్వే కనుక గాయపడి లేవలేని పరిస్థితిలో ఉన్నావా, నీకేదైనా కీడు సంభవించి కనుక ఒకళ్ళు తలదించుకునే పరిస్థితి వచ్చిందా, అప్పుడు మాట్లాడతారు. నీ కొడుకు కూతురు మాట్లాడతారు, నీ తల్లిదండ్రి నిన్ను గురించి విమర్శగా మాట్లాడతారు, నీ అన్నదమ్ముల దగ్గరకు వచ్చినా, లోకంలో నీ స్నేహితుల దగ్గరకు వచ్చినా, బంధువుల అధికారుల ఎవరైనా కానీ ప్రస్తుతం సమర్థించుకునే స్థితిలో ఉన్నావు కనుక నువ్వు ఏది చెప్పినప్పుడు కూడా ఏమీ అనలేక వారు అవును కాదని చెప్పలేని పరిస్థితిలో తప్పనిసరిలో తలూపుతున్నారే తప్ప ఓ సమయానికి వచ్చినప్పుడు నువ్వు ఏదైతే కనుక వాళ్ళు ఇబ్బంది పెట్టావో, ఏ విషయాలు అయితే వాళ్ళు తప్పు పెట్టావో అవన్నీ కూడా ఇప్పుడు నీ మీద అయితే కనుక అప్లై చేసి నేను విమర్శించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇది జరుగుతుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ జీవితంలో అయితే మాత్రం వస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళే ఎవరైతే కనుక నీ కాళ్ళు చేతులు నాకుతున్న వాళ్ళే ఓ సమయానికి ఖచ్చితంగా నీ చెయ్యో కాలో కరిసేసే పరిస్థితి వస్తుంది. యేసుప్రభువారు అంటారు కదా, నా విహితుడే, నేను నమ్ముకున్న నా స్నేహితుడే నన్ను తన్నటానికి తన మడిమను ఎత్తాడు. అంటే నేను నమ్ముకున్న నా స్నేహితుడు అనుకున్నప్పుడు నా ఇష్ట ప్రకారం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చాడు, నేను ఏది చేస్తే అది ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళే ఒక సమయానికి అయితే కానీ నన్ను తన్నుతారు కదంటే ఎవరో నమ్మలేదండి. యేసుప్రభువారు చెప్పిన మాట లేదా కీర్తనకారుడు రాసిన మాట చాలా మంది నమ్మట్లా. లేదండి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి, పైగా వాళ్ళు నన్ను బాగా ప్రేమిస్తారండి, నా భార్యకి నేనంటే చాలా ఇష్టం అండి, చాలా మంది చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నీకు తెలియదు పిచ్చాడా, వారందరూ కూడా ఈ రోజు కనుక అణిచిపెట్టబడినట్టు స్ప్రింగ్లా ఉన్నారు, ఏం చేయలేక ఒత్తిడిని అనుభవిస్తూ ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే కనుక నీ బలాన్ని కోల్పోతావో, నీ సామర్థ్యాన్ని కోల్పోతావో, నీ మాట చెల్లుబాటు కాకుండా పోతుందో అప్పుడు వాళ్ళేంటో తన విశ్వరూపాన్ని చూపిస్తారు. వారంటే ఏంటో అప్పుడు తెలిసి వస్తుంది, వారి నోట్లో ఉన్నదంతా అప్పుడు బయటకు వస్తుంది. నీ దగ్గర ఉన్నంతసేపు కూడా వాళ్ళు ఏం మాట్లాడరు. ఇస్కరియోతు యూదా దగ్గరికి వచ్చేప్పటికల్లా 3.5 సంవత్సరాల పాటు ఉన్నాడు. ఏం చేశాడు? ఆ 3.5 సంవత్సరాల పాటు ఉన్న యేసుప్రభు ఏం మాట్లాడా, పొద పొందిలా అనుకున్నాడు. కానీ వాడు ఎంత క్రియాత్మకంగా ప్రవర్తిస్తాడు, వాడు ఎంత ఘోరమైన ఒకళ్ళ మోసం చేస్తారు అనుకున్నప్పుడు యేసుప్రభును అమ్మేసేంత వరకు, యేసుప్రభును ముద్దు పెట్టి అప్పగించుకునేంత వరకు కూడా పక్కన శిష్యులకు ఒక్క ముక్క కూడా తెలియదండి. ఇంత ఘోరమైన క్రియ చేస్తారంటే చేస్తారు. ఎవరు చేయరు? ఈరోజు బలహీనత లేని వారు ఎవరు? డబ్బంటే ఎవరికి చేదు, పదవంటే ఎవరికి చేదు, పేరు ప్రఖ్యాతులు అంటే ఎవరికి చేదు. తనకేదైనా లాభం వస్తుంది అనుకుంటే కనుక అవతల వారు ఎలాంటి వారైనప్పుడు కూడా వారిని నిలువున వాళ్ళు చంపడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. అది అనుమానించలేని వాళ్ళు దేనికైనా తెగించేస్తారు. ఎందుకంటే నాకు మేలు కలుగుతుంది అనుకున్నప్పుడు ఎంతకైనా తెగించే మనస్తత్వం ఈరోజు మనుషులో ఉన్నది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు యేసుప్రభుని గురించి అంత హీనంగా మాట్లాడుతున్నారట. అలా అంటున్నారు చూడండి, 41వ వచనం, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడలా వారిని నమ్ముదము. కుమారుడని చెప్పాను గనుక ఒకవేళ ఇతను దేవునికి ఇష్టడైతే దేవుడు ఇప్పుడు వారిని తప్పించును అని చెప్పిరి. నిజంగా దేవుని కనుక ఇతను ఇష్టమైతే ఇప్పుడు చూద్దాం, ఆపద వచ్చింది కదా, ఇతన్ని గెలుస్తాడా ఓడిపోతాడా, మరణిస్తాడా బ్రతుకుతాడా, లేకపోతే కనుక ఒకళ్ళు కనుక ఓటమి చెందుతాడా, లేకపోతే లాభం సంపాదిస్తాడా నష్టపోతాడా. దేవునికి ఇష్టడని అందరికీ చెప్తున్నాడు కదా. తనను బట్టే మిగతా వాళ్ళందరినీ అయితే కనుక తక్కువ చేసి విమర్శించి మాట్లాడాడు కదా. నేనే దేవునికి ఇష్టం నేను అందరి ముందు అయితే కనుక ప్రగల్భాలు పలికాడు కదా. ఇప్పుడు చూద్దాం. అప్పుడు వాళ్ళు కూడా అన్నారట, నువ్వు అన్నావు కదా దేవుని కుమారుడిని, దేవునికి ఇష్టడని చెప్పావు కదా, నిజంగా నీకు దేవునికి ఇష్టడు అయితే ఆ దేవుడు వచ్చి ఇప్పుడు నిన్ను రక్షించాలి. ఒకరు నువ్వు కనుక రక్షించబడలేదనుకో, నువ్వు సిలువలోనే చనిపోయావు అనుకో, దేవుడు నీతో పాటు లేడు అని దిగొస్తే అప్పుడు దేవుడు నీతో పాటు ఉన్నాడని మేము ఒప్పుకుంటాం అన్నారట. అంటే నీ చావును కూడా వాళ్ళైతే కనుక పన్నింగా మాట్లాడతారు కదా. ఈ రోజైతే కనుక జోదం అన్నట్టు ఆడతారు. నీకు కలిగిన కష్టాన్ని కూడా వాళ్ళైతే కనుక తమకు తోచిన విధంగా అయితే కనుక దాన్ని అన్వయించుకుంటారు. యేసుప్రభు శిలువలో ఉన్నప్పుడు ముందు పడే బాధ అంటే శారీరకంగా పడే బాధ, పొందబోయే మరణం అదొకటి అయిపోయింది. కానీ యేసునైతే కనుక ఆ రోజు మానసికంగా వాళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా? ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆకలితో బాధపడటం వేరండి. నిజంగానే ఆకలితో ఉన్నాం, నిజంగా కడుపు కాలిపోతుంది, ఒక రోజు చూసాం, రెండో రోజుకి అయితే కనుక ఎక్కువైపోయింది. ఇప్పుడు మన కోసం కాకపోయినా మన పిల్లలు ఆకలితో ఉన్నారన్న ఉద్దేశంతో ఏదో మనకి తెలిసిన వారి దగ్గరకో, పక్కింటి వాళ్ళ దగ్గరకో, లేదా మన బంధువులే, మన సొంత అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి చేయి చేస్తాం. ఆకలిగా ఉంది, భోజనం లేదు, ఇంట్లో అయితే కనుక అన్ని సరుకులు నిండుకున్నాయి, కొంచెం సాయం చేయండి అన్నట్టుగా అక్కడికి వెళ్తాం. వాళ్ళు నిజంగా ప్రేమ కలిగిన వారు అయితే కనుక మారు మాట మాట్లాడుకున్న ముందేం చేస్తారు తెలుసా? ఏదేంటి ఇంతవరకు ఉన్నారేంటి,
మేము ఉన్నామనుకున్నారా, చనిపోయామనుకున్నారా? రండి అని చెప్పి ముందు భోజనం పెడతారని. కానీ లోకంలో మనుషులు రెండో రకం ఉంటారు చూసారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మీ హితులా, స్నేహితులా, లేకపోతే కనుక శత్రువులు అని చెప్పడానికి అదొక రుజువు. ఆ సమయంలో ముందు నీ ఆకలి తీర్చకుండా క్లాస్ పీకటం ప్రారంభిస్తారు. మరి దేవుడు అన్నావు కదా, లేకపోతే నా స్నేహితులు అన్నావు కదా, నా భర్త అన్నావుగా, నా భార్య అన్నావుగా, ఏదో నాకున్న ధనము సంపద, నాకున్న ఉద్యోగం ఏదో బిల్డప్ ఇచ్చావు కదా, ఏమైంది? నేను చెప్తుంటే కనుక ఆ సమయంలో మాట వినలేదు. ఇప్పుడు ఆకలిని చెప్పి మా దగ్గరకు వచ్చావా? ఈరోజు నీకు అవసరం అని చెప్పి మా దగ్గరకు వచ్చావా? మాకు ప్రమాదం అని చెప్పి మా దగ్గరకు వచ్చావా? ఏది నిజమైన స్నేహితులైతే కనుక కష్టం కలిగినప్పుడు మారు మాట మాట్లాడకుండా ముందు హత్తుకుంటారండి. అవి ఏమీ అడగరండి. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నప్పుడు కూడా అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, అయిపోయింది కదా, ముందు భోజనం చేయండి. వాళ్ళైతే కనుక చేసే పని అదే అండి. వాళ్ళు వచ్చినప్పుడు అయితే కనుక అలాగన్నావు ఇలాగన్నావని ఎవరిని అడగరండి. కానీ ఈరోజు ఎక్కువ శాతం మంది ఇలాంటి దుష్టులే ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులు ఈరోజు లోకంలో ఉన్నారండి. పేరుకు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు అంతే, పేరుకు మాత్రం కొడుకు కూతుర్లు, పేరుకు మాత్రమే అన్నదమ్ములు, పేరుకు మాత్రమే బంధువులు, పేరుకు మాత్రమే స్నేహితులు. లోకంలో వాళ్ళైతే కనుక వెంటనే అప్పటి వరకు వారి మనసులో ఉన్న అక్కసంతా కూడా వెళ్ళగొక్కుతారు. మమ్మల్ని కాదన్నావు కదా, మమ్మల్ని ఎదిరించి నువ్వు వెళ్ళావు కదా, ఆ సమయంలో నీతో మాకు పని లేదని చెప్పావు కదా, దేవుడు ఉన్నాడు అన్నావుగా, ఇప్పుడు నా భర్త ఉన్నాడు సరిపోతాడు అన్నావుగా, నా భార్య సరిపోద్దని చెప్పావుగా, తల్లిదండ్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు అన్నావుగా. అంటే ఏదన్నా ఒక విషయాన్ని గురించి మనం ఎవరినైతే కనుక నమ్ముకున్నామో, ఎవరి మీదైతే కనుక ఆధారపడి మనం జీవిస్తున్నామో, అందుకోసం కొంతమందిని అయితే ఉదురుకుంటామని. వారితో చెప్పినప్పుడైతే కనుక మనం నమ్ముకున్న వారే గొప్పవాళ్ళు అని చెప్పి వారి ముందైతే కనుక కొంచెం స్థిరంగా పలుకుతాం. కానీ ఏదో ఒక రోజు మనకు ఆపద కలిగిన రోజు ఆ మాటను ఎత్తి కనుక వాళ్ళు ఒత్తి పలుకుతూ వాళ్ళే గొప్ప అన్నావు కదా, చివరికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడే గొప్ప అన్నావుగా, మరి ఏం చేశాడు నీ దేవుడు? ఈరోజు నిన్నైతే కనుక ఎందుకు నట్టేట ముంచేశాడు, నిన్ను నలుగురిలో ఎందుకు అవమానం పాలు చేస్తాడు? యోబు గారి భార్య ఇదే మాట యోబుతో అన్నదండి. అంత అవసరమా? ఇప్పటికీ దేవుడు అన్న మాట వదిలిపెట్టవా? ఏమిచ్చాడు దేవుడు నీకు? ఉన్నదంతా పోగొట్టుకున్నావు కదా, నలుగురిలో నవ్వులు పాలు అయిపోయావు కదా, అనారోగ్యం వచ్చేందుకు నీ ఒళ్ళంతా కూడా కురుపులతో నిండిపోయింది కదా, ఈ సమయంలో ఇంకా దేవుడు అంటావేంటి? నువ్వు దేవుడిని నమ్ముకోవటం ఏం కలిసి వచ్చింది అని. యోబు అయితే కనుక ఆ రోజు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఎంతసేపు దేవుని వలన ఎప్పుడు కూడా మన మేలేనా, ఎప్పుడు కూడా పొగడతలేనా, ఎప్పుడు చూసినా మనకి ఆరోగ్యమేనా, ఎప్పుడు చూసినప్పుడు కూడా మన ధన ప్రాప్తేనా? చూద్దాం దేవుడు ఒకరి కనుక చేసే పని ఒకరు తగ్గించి కూడా, నాకున్నది పోగొట్టుకున్నప్పుడు కూడా నా విశ్వాసం ఏంటో పరీక్షించడం కోసం దేవుడు కావాలని నేను తగ్గించాడేమో, ఇది కూడా చూడాలి కదా. యోబు గారు అయితే కనుక ఆ రోజు ఒక మొదటి మాట అలాగే చెప్పాడు తన భార్యతో. స్నేహితులు వచ్చిన తర్వాత కొంచెం తత్తరపడ్డాడు ఆయన. ఆ సమయంలో అయితే తత్తరపాటు తను చేసిన పని అని తెలుసా, తొందరపడి ఏమో దేవుడు నాకు అన్యాయం చేస్తాడా. కానీ యేసుప్రభువు అయితే మాత్రం ఏ ఒక్క మాట, ఎంతమంది ఎన్ని విధాలుగా ఆయన హింసించినా, ఎంతమంది ఆయన తప్పు పట్టినా, ఎంతమంది దూషించి హేళన చేసినా, ఏ ఒక్క సందర్భంలో కూడా దేవుడు నాకు అన్యాయం చేస్తారన్న మాట ఒక్కసారి కూడా లేదండి. ఈరోజు నీకు నాకు కూడా ఇదే ఒకళ్ళు కనుక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే, మీ ఎడల కనుక ఏదైనా ఒకసారి ఒక సందర్భంలో దేవుని పరీక్షను బట్టి జరగరానిది జరిగితే, ఇప్పుడు ఈ రోజు మీరున్న స్థితి అంతా కూడా పోగొట్టుకుంటే, మీ ఒంట్లో ఉన్న ఆరోగ్యం కనుక చెడిపోతే, మీ కుటుంబంలో కలతలే వస్తే, మీ భార్య భర్తల మధ్యలో చిచ్చే వచ్చినా, నీ బిడ్డలు బట్టో స్నేహితులు బట్టో ఒకరికి నీ పడరాని పాటలు పడే పరిస్థితి వచ్చినా కంగారు పడకండి. ఇది కేవలం తాత్కాలికం, కొద్దిసేపు. తెలిసి తెలియక ఆ సమయంలో మనకు కలిగిన కష్టాన్ని బట్టి మూర్ఖులు అనుకున్న వాళ్ళు వాగుతూ ఉంటారు. ఆ సమయంలో తమ మనసులో ఉన్న అక్కసంతా కూడా మీ మీద వెళ్ళగక్కుతూ ఉంటారు. ఇది దేవుని పరీక్ష అనే సంగతి వాళ్ళకి అర్థం కాక తొందరపడి మాట్లాడతారు. యేసు ప్రభు సిలువకి ఎక్కుతున్నాడు అనుకుంటే ఆయన తప్పు చేసి పాపం చేసి కాదండి, దేవునికి దూరమై కాదండి, ఆయన దేవునికి ప్రియమైన కుమారుడైన, అద్వితీయ కుమారుడైన, దేవుని కుడిపార్శ్వం ఆయన రొమ్మునున్నవాడైన, అంత గొప్ప ఆయన కూడా పరీక్ష కోసం ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులకు అర్థం కాక ఆయన గురించి తప్పుగా మాట్లాడారు. ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీకున్న విశ్వాసం మంచిది, దేవుని ఎలా నీకున్న భయభక్తులు ఎవరు తప్పు పట్టని లేదు. తప్పకుండా దేవుడైతే మాత్రం సమయం వచ్చినప్పుడు నువ్వేంటేంటో నిరూపిస్తాడు. కానీ లోపుగా లోకంలో ఉన్న కొంతమంది మనుషులు నువ్వంటే గిట్టని వారు, నీకున్న భక్తిని కూడా వాళ్ళైతే కనుక తప్పు పడుతూ దాన్ని అపాసం చేస్తూ కొన్ని సందర్భాల్లో మాట్లాడతారు. ఏదో మనం ఓడిపోయిన రోజునో, తలదించుకున్న రోజునో, ఒంట్లో రోగం వచ్చిన రోజునో, మనకున్న ధనమంతా పోయిన రోజునో, ఏమో ఒక సందర్భంలో పరీక్ష అనుకున్నప్పుడు నువ్వు ఎదుటి వాడి దగ్గరికి వెళ్ళి ఆ పూట భోజనాన్ని కూడా చేయి చాచవలసిన పరిస్థితి వస్తుందేమో. సమయం వస్తే కనుక ఎదుటివాడు ఒక ముద్ద పెడతాడన్న ఉద్దేశంతో వారి ముందైతే ఇంటి ముందు నుంచోవలసిన పరిస్థితి కూడా రావచ్చు. కంగారు పడకే, ఇది కూడా నా జీవితంలో ఒక భాగం. దేవుడు నాకు ఇచ్చిన విశ్వాస పరీక్షలో ఇది కూడా నాకు ఒక భాగం అని తొందరపడకు. ఎస్, ఇందుకు నేను అర్హుడినే కదా. అన్ని ఇచ్చిన దేవుడు ఒకప్పుడు నన్ను సుఖపెట్టలా, అందరి ముందు నన్ను గొప్పగా చూపించలా. ఏమో ఈరోజు తలదించుకోమనటం ఆ దేవునికి చిత్తమేమో.
ఇది అవకాశంగా తీసుకుని దుష్టులు అనుకున్న వాళ్ళకు పలకకూడని ఘోరమైన మాటలు పలికిన, వాళ్ళు అపాసం చేసి నేను దూషించిన తొందరపడకుండా నా నమ్మికను మాత్రం దేవుని ఉంచుతాను. మనం చదువుకున్న కీర్తన భాగంలో మన 8వ వచనం చదువుకున్నాం కదా, చూడండి. అక్కడైతే కనుక ఎందుకోసం నేనైతే ఇంత ఓపికగా ఉంటున్నాను, దేవుని మీద ఎందుకు నేను ఇంత నమ్మకంతో ఉంటున్నాను అనుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఒకసారి చదువుతున్నాను చూడండి. 8వ వచనం, యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరు. అప్పుడు 9వ వచనం, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసనేది మొదలుకొని నాకు ఆధారము నీవే. నేనైతే మాత్రం ఎవరేమనుకున్నా, ఎన్ని విధాలుగా వాళ్ళైతే కనుక నన్ను విశ్వాసం నుంచి తొలగించడానికి ప్రయత్నించిన, నీ చేతులోంచి నన్ను విడిపించుకోవడానికి వాళ్ళైతే ఎంతమంది ప్రయత్నించినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను కదా. గర్భవాసన అయినది మొదలుకుని, అంటే నా తల్లి గర్భంలో నేను ప్రవేశించిన పిండముగా ఆ రోజు నుంచి కూడా నేనైతే మాత్రం నిన్నే ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాను కదా. ఈరోజు మన ఆధారం కూడా అలాగే ఉండాలి. లోకంలో మనుషులు అవకాశవాదులు, పైకి నవ్వుతూ మాట్లాడినా సమయం వచ్చేప్పటికీ కనుక నిన్ను కృంగదీసేది వాళ్లే. ఈ రోజు అయితే కనుక అవకాశం లేక నిన్ను ఎలా గెలవాలో తెలియక వాళ్ళందరూ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిన్ను గురించి ఏమీ తెలియనట్టుగా ఒకరు నవ్వుతూ మాట్లాడతారు. ఒకరు నీకు ఆపద కలిగిన రోజున అప్పుడు నీకున్న ఉన్నతమైన స్థితిని అయితే పాడు చేయటం కోసం, నీకున్న పేరు ప్రఖ్యాతిని చెడగొట్టడం కోసం, చివరికి దేవుని మీద నీకున్న విశ్వాసతను కూడా వాళ్ళైతే కనుక దోషణ పాలు చేయటం కోసం ప్రయత్నిస్తారు. వీళ్ళందరూ కూడా ఒక విధంగా అవకాశం కోసం ఎదురు చూసే గుంట నక్కలు కదా, గోతికాడ నక్కలు అంటారు. మన శవాల మీద అయితే కనుక వాళ్ళైతే పైసలు వేరుకుందాం అనుకునే పరిస్థితులు, మనిషికి ఎవరైనా కీడు కలిగితే కనుక ఆ కీడులో సంతోషాన్ని వెతుకునే దౌర్భాగ్యులు ఈరోజు లోకంలో చాలా మంది ఉన్నారు తెలుసా. వారిని బట్టి మీరు తొందరపడే పరిస్థితి రాకుండా మనకున్న విశ్వాసతను, మనకున్న నమ్మకాన్ని చివరి వరకు నిలబెట్టుకోవడానికి, ఒకవేళ మరణమే సంభవించిన అయితే ఏంటి, ఏదో ఒక రోజు నేను చనిపోవాలిగా. ఎప్పుడూ కూడా జీవితంలో అయితే కనుక నా బ్రతుకులైతే ఇక్కడే కూర్చుంటానేమీ లేదు కదా. ఈ భూమికి మనమే మేకులు కొట్టుకుని కూర్చున్న వాళ్ళం కాదు కదా. సో ఒకవేళ ఆ స్థితి వచ్చినప్పుడు కూడా అలాంటి ఆపద నాకు కలిగిన, నేను నమ్ముకున్న నా దేవుణ్ణి, నా ఆధారమైన దేవుణ్ణి వదిలిపెట్టనని చెప్పి ఎవరైతే కనుక పరిపూర్ణంగా ఆ దేవుని ఆధారం చేసుకుని బ్రతుకుతారో, ఆ దేవునికి తమను తాము అప్పగించుకుంటారో, నిజంగా వాళ్ళందరూ కూడా ఆ పరలోకమున్న దేవునికి ఇష్టలుగా, ఆయనకి పిల్లలుగా రేపటి దినాన ఆయన పరలోకంలో అయితే కనుక శ్వాసం పొందడానికి అవకాశం ఉంటుంది. మరి అట్టి స్థితి మనందరికీ కలగాలని ఆ దేవుని ఆధారం చేసుకుని మనందరూ కూడా లోకమందు మిగిలిన వారికి సాక్షార్థంగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించారు ప్రభువా, ఇంతవరకు మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకునిచున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలంలో పొడిగించినటి దినాన్ని మీ పాత సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. గర్భవాసనేది మొదలుకొని నాకు ఆధారము నీవే కదా అన్నారు ప్రభా. నిజమే తండ్రి, మీరు తప్ప మరెవ్వరూ మాకు లేరు. లోకంలో ఉన్న వారందరూ కూడా తాత్కాలికంగా మా బ్రతుకులోకి వచ్చారు, వెళ్ళిపోతారంతే. చివరికి మేము వెళ్ళేది తండ్రి మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మాతో పాటు ఎవరూ కూడా రారు తండ్రి, ఒంటరిగానే మేము మీ దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు మేము ఒంటరిగానే వచ్చాం, వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే మీ దగ్గరికి రావాలి. ఎవరైతే ఈ సత్యాన్ని గుర్తెరుగుతారో తండ్రి, మాకు సమస్తము కూడా మీరే అన్న సంగతిని గుర్తెరిగి ఎవరైతే తమ్మును తాము మీకు అప్పగించుకుని మీ చిత్తానుసారంగా జీవిస్తారో, నిజంగా వారందరూ కూడా మీ సంకల్పాన్ని ఎరిగిన వారుగా వారు బ్రతుకులో ధన్యులుగా ఉండటానికి అవకాశం కలుగుతుందని మీ కుమారుని యేసుని బట్టి మేము తెలుసుకున్నాం. నీ చిత్తమితే మాలో ఉన్న ఈ అభిప్రాయాన్ని లోకపరంగా తాత్కాలికంగా ఎలాంటి కష్ట నష్టాలు మాకు ఎదురైనా, ఎలాంటి అవమానాలు దోషాలు వచ్చినప్పుడు కూడా మేమైతే కనుక మీ విశ్వాసం నుంచి తొలగిపోకుండా మా బ్రతుకులు చివరి వరకు మీ ఎడల భయభక్తులతో జీవించడానికి, మీ కృపను ఆధారం చేసుకుని జీవించడానికి కావాల్సిన సహాయమును మా అందరికీ దయచేయండి. అనుగ్రహించబడిన నేటి దినాన్ని ప్రారంభించుకుని చుండగా దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. రాత్రికి మరలా మేమందరం మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును బట్టి ఆనందించగలిగే భాగ్యాన్ని దయచేయమని, అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాము తండ్రి.